అందరికీ నమస్కారం. మోకాళ్ళ నొప్పులకి చింతగింజలతో వైద్యం చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ఈ రోజుల్లో వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న వయసు నుంచే మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడేటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు మన దేశంలో ప్రపంచంలో పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మరి చింతగింజల మీద చక్కని అవగాహన కలిగి ఉండడం వల్ల, చింతగింజలను మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆ మోకాళ్ళ నొప్పుల నుంచి చాలా త్వరగా బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య ఉన్నప్పుడు చింతగింజలను ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలంటే, చింతగింజల యొక్క పొడి దీనికి అవసరమవుతుంది. అంటే చింతగింజలను చేసి ఎందుకు చెప్తున్నా అంటే, ఈ చింతగింజలని చూర్ణంలాగా తయారు చేసుకోవడం కొంతమందికి వీలవుతుంది, కొంతమందికి వీలు పడదు అనమాట. ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో మనకి చింతగింజల పౌడర్ కూడా దొరుకుతుంది. కాబట్టి ఆ యొక్క పొడి తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. మరి మన ఇంట్లో ఉండేటువంటి చింతగింజలతోనే ఒకవేళ మీరు పొడి తయారు చేసుకోవాలంటే, చింతగింజలను వేయించేసేసి ఒక రోజంతా నీటిలో నానబెట్టేసేసి, ఆ విధంగా ఒకరోజు నానబెట్టిన తర్వాత ఈ నల్లటి పెచ్చులను తొలగించేసేసి, లోపల ఉన్నటువంటి తెల్లటి పప్పును మళ్ళీ ఎండించేసేసి వేయించేసేసి పౌడర్గా తయారు చేసుకున్నప్పటికీ మనం పౌడర్ తయారవుతుంది. మరి ఇది కొంతమందికి సాధ్యం కాదు కాబట్టి మరి మార్కెట్లో దొరికేటువంటి చింతగింజల పొడి తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. ఆ విధంగా చింతగింజల పొడి. రెండవది బెల్లం. రెండవ పదార్థంగా బెల్లం అవసరమవుతుంది అనమాట. మూడవ పదార్థంగా పాలు అవసరపడతాయి. నాలుగవ పదార్థంగా నీళ్ళు అవసరపడతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ పదార్థాలతో మోకాళ్ళ నొప్పుల సమస్యకు చాలా చక్కటి పరిష్కారం మనం చేసుకోవచ్చు. ఎలాగంటే, ఒక 50 ml పాలు ఒక పాత్రలో తీసుకోండి. అంటే 50 ml పాలు ఒక పాత్రలో తీసుకోవాలన్నమాట. ఇలాంటి పాలు ఒక పాత్రలో ఒక 50 ml పాలు తీసుకొని ఆ 50 ml పాలల్లో 50 ml నీళ్లు కలిపేసేయాలి. అట్లే ఒక 2 గ్రాములు ఈ చింతగింజల పొడి కలిపేసేయాలి. 50 ml నీళ్ళల్లో 50 ml పాలు, ఇది 2 గ్రాములు, అంటే అర టీ స్పూన్ కంటే కాస్త తక్కువనే అనమాట. 2 గ్రాములు ఈ యొక్క చింతగింజల యొక్క పొడి. అట్లే 1 టీ స్పూను బెల్లం పొడి కలిపేసేయాలి. 1 టీ స్పూను బెల్లం పొడి. ఈ విధంగా కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద ఒక 50 మిల్లీలీటర్ల పాలు మాత్రమే మిగిలేటట్లు సన్న మంట మీద మరిగించేసేసి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ పదార్థాన్ని సేవిస్తుండాలి. ఇంతే మనం చేయాల్సింది. ఈ విధంగా ఉదయం పూట ఆహారానికి ఒక అరగంట ముందు చేయాలి, రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు చేయాలి. ఈ విధంగా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య, అంటే ముఖ్యంగా మోకాళ్ళు అరుగుదల వల్ల చాలామందిలో సర్వసాధారణంగా ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది. కాబట్టి ఎక్కువ శాతం మందిలో మరి ఆ యొక్క సమస్య, మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గిపోతుంది. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ చింతగింజల్లో కొన్ని రకాలైనటువంటి ఫైటోకెమికల్స్ ఉంటాయన్నమాట. ఆ ప్రోయాంథోసైనడిన్స్, అదేవిధంగా ఎపికెటజిన్స్ అనేటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ ఫైటోకెమికల్స్ ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల వల్ల కలిగేటువంటి బాధ, పోటు, మంట, సలుపు ఇలాంటివి తగ్గించడమే కాకుండా మోకాళ్ళ అంటే ఆ యొక్క జాయింట్ భాగంలో గుజ్జు తగ్గిపోవడం వల్ల కలిగేటువంటి ఇబ్బందులను తొలగించేసి గుజ్జును చక్కగా ఉత్పత్తి చేసేసి, అదేవిధంగా గుజ్జు కూడా త్వరగా తగ్గిపోకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి. వీటికి తోడు మరొక ఉపయోగం ఈ చింతగింజల వల్ల ఏంటంటే, మన దేహంలో ఎంఎంపిఎస్, టీఆర్ఏపి, ఎక్సోగ్లైకోసైడ్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట. ఈ యొక్క రసాయన పదార్థాలు ప్రత్యేకంగా ఈ కీళ్ళ భాగంలో, మోకాళ్ళ భాగంలో పనిచేసి మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కీళ్ళను డ్యామేజ్ చేయడమే కాకుండా మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఆ ఎముకలను డ్యామేజ్ చేయడము, అదేవిధంగా మోకాళ్ళ భాగంలో ఇతర అనారోగ్య సమస్యలను క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా చేస్తుంటాయి అన్నమాట ఈ హానికారకమైన రసాయన పదార్థాలు. మరి ఎప్పుడైతే మనం ఈ యొక్క చింతగింజలను ఈ పద్ధతిలో వాడుకున్నామో, చింతగింజల్లో ఉన్నటువంటి ఫైటోకెమికల్స్ అయినటువంటి నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రోయాంథోసైనడిన్స్, అదేవిధంగా ఎక్సోగ్లైకోసైడ్స్, ఇవి ఆ ఎంజైమ్ల యొక్క ఉత్పత్తిని, అంటే హానికారకమైనటువంటి ఎంజైమ్ల యొక్క ఉత్పత్తిని తగ్గించడం వల్ల మనకి ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యకు చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందన్నమాట. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ మనకి ఈ యొక్క చింతగింజల్లో ఉన్నాయన్నమాట. అట్లే బెల్లం చక్కటి పోషక ఆహార ద్రవ్యం. ఇందులో ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, ఫైబర్ ఉంది, మెగ్నీషియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, పొటాషియం ఉంది. ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు బెల్లంలో ఉన్నాయి. కాబట్టి ఇవి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. అంతేకాకుండా
పాలలో కూడా అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి. పాలల్లో కూడా కాల్షియం అంశ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ఈ పద్ధతిలో మనం పాలు వాడుకుంటూ ఉండడం చేత మరి ఎముకల భాగంలో, కీళ్ళ భాగంలో చక్కటి ఆరోగ్యం చేకూరేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ 4 పదార్థాలు కలిపి మనం ఈ పద్ధతిలో వాడుకుండడం వల్ల ఔషధం మరింత శక్తివంతంగా, శీఘ్రంగా, సమర్థవంతంగా వెంటనే పనిచేసి మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి పోటు, బాధ, సలుపు, నొప్పి, అసౌకర్యం ఇవన్నీ కూడా తగ్గేందుకు ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపకరిస్తుంది అనమాట. మరి ఈ ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీంతోపాటు అవసరాన్ని బట్టి మరి సమస్య తీవ్రతను బట్టి పైపూత మందుగా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి కొన్ని తైలాలు కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకి నారాయణ తైలం, నిదానంగా రాసుకోండి, నారాయణ తైలం. రెండవది విషగర్భ తైలం, నారాయణ తైలం, విషగర్భ తైలం. ఈ రెండింటిలో ఏదో ఒక తైలం మనకు ఏది దొరుకుతుంది ఆ తైలాన్ని తెచ్చుకొని ఆ యొక్క తైలాన్ని కాస్త గోరువెచ్చగా చేసి మోకాళ్ళ భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలి. ఈ విధంగా అవసరమైతే అవసరాన్ని బట్టి, సమస్య తీవ్రతను బట్టి పైపూత మందు కూడా నేను చెప్పినటువంటి ఆయిల్ని వాడుకుంటూ కడుపులోకి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు చింతగింజలతో తయారు చేసుకుని వాడి లబ్ధి పొందవచ్చో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.